హలో గైస్, వెల్కమ్ టు సినివేరా. ఈ వీడియోలో మనం మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ, శ్రద్ధా దాస్, సుప్రీత నాయుడు అండ్ హరితేజ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన లేచింది మహిళలో ఒక మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, అనన్య అండ్ శ్రీరామ్ చంద్ర ఇద్దరు కపుల్స్. శ్రీరామ్ కి ఆబ్వియస్లీ వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ డేట్ గుర్తుండదు కాబట్టి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. తెలిసిందేగా, ఆడవాళ్ళకి పుట్టినరోజులు, యానివర్సరీ డేట్లు గుర్తుపెట్టుకోకపోతే అలుగుతారని. కాబట్టి అనన్య కూడా అలిగింది. ఆ మండుతున్న నిప్పు పైన పెట్రోల్ పోయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మన ముందుకు వస్తాయి అన్నమాట. అందులో ఫస్ట్ క్యారెక్టర్ శ్రద్ధా దాస్. ఈవిడకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈవిడ మగాడే కాదు, ఆడది కూడా గొప్పదే అని అనుకునే ఒక ఇండివిజువల్ ఉమెన్ కాబట్టి మొగుడిని వదిలేసింది. సో అనన్య చేత కూడా శ్రీరామ్ కి డివోర్స్ ఇప్పించేద్దాం అని ప్లాన్ చేసి ఏయో ఫేక్ స్టోరీస్ నల్లేసి తన మైండ్ ని మార్చడానికి ప్లాన్ చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హరితేజ. ఇందులో ఈవిడ పని మనిషి అనమాట. అనన్య వాళ్ళ హౌస్ లో పని చేస్తూ ఉంటది. తనకి గాసిప్స్ పిచ్చి. ఎవరన్నా పక్కన ఏదన్నా మాట్లాడుకుంటే వెంటనే అది వినేయాలి, వినకపోతే అదో రోగం. ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హేమ గారు, పక్కింటి ఆంటీ అన్నమాట. ఈవిడ ఒక గాసిప్స్ ఛానల్ నడిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఏదో మూల జరిగింది ఇంకో ఏదో మూలని కనెక్ట్ చేసి చెప్తుంది. ఒక పెద్ద సర్క్యులర్ సిస్టమే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సుప్రీత నాయుడు, అనన్య వాళ్ళ చెల్లి అనమాట. ఇందులో తిన ఒక జెన్జీ గర్ల్. ప్రతి సినిమాలో నాకు అర్థం కావట్లేదు సుప్రీతని ఎందుకు జెన్జీగల్ లో చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దాకా తను యాక్ట్ చేసిన 3 సినిమాలు చూసుంటా, ఆ 3 సినిమాల్లో తను ఒక జెన్జీగల్ లాగే చూపిస్తారు. అంటే మిగతా క్యారెక్టర్స్ తను చేయలేదనా లేకపోతే సూట్ అవ్వదనా ఏంటో మరి నాకు అర్థం కావట్లా. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన మంచక్క. ఇందులో తను ఒక లాయర్. కనీసం శ్రద్ధా దాసు, సుప్రీత నాయుడు, హరితేజ వీళ్ళందరూ శ్రీరామ్ కి అనన్య చేత డివోర్స్ ఇప్పించడానికి ప్లాన్ చేస్తారు. కానీ మన లక్ష్మక్క మంచక్క కదా, ఏకంగా శ్రీరామ్ ని లేపేయడానికి ప్లాన్ చేస్తుంది. అసలు శ్రీరామ్ ని వీళ్ళు మర్డర్ చేశారా లేదా, ఆఖరికి అనన్య తన ఒపీనియన్ మార్చుకుందా లేదా, శ్రీరామ్ ఎందుకు తన ఫస్ట్ యానివర్సరీ డేట్ ని మర్చిపోయాడు అన్నదే మిగతా స్టోరీ. ఇందులో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, అనన్య నాగళ్ళ, శ్రద్ధా దాస్, సుప్రీత నాయుడు, హరితేజ వీళ్ళ రోల్స్ కి వీళ్ళు పర్ఫెక్ట్ గానే డీల్ చేశారు. ఆహో ఊహో అని చెప్పలేను గానీ డీసెంట్ గానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మన మంచక్క గురించి చెప్పాలంటే, మన టాలీవుడ్ లో హాలీవుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఆబ్వియస్లీ మనకి ఎక్కదు. మంచక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి సినిమా చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. ఇది ఒక కామెడీ డ్రామా జోనర్ ఫిల్మ్. కానీ నాకు ఒక్క సీన్ లో నాకు నవ్వు రాలా. బేసిక్ గా ఈ సినిమా మొత్తం జెండర్ స్టీరియో టైప్స్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సెటారికల్ డైలాగ్స్ తో ఉంటుంది. ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, మనం అంతలా కనెక్ట్ అవ్వం. కాకపోతే ఒక దాంట్లో మాత్రం బాగా కనెక్ట్ అవుతాం. అన్ని పాట లేని పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు లేనిపోని అన్ని చెప్పి కాపురాల్లో ఎలా నిప్పులు పోతారో అన్నదాన్ని కరెక్ట్ గా చూపించాడు డైరెక్టర్. అది మాత్రం నిజం. మన రియల్ లైఫ్ లో చాలా మంది పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు మన కాపురాల్లో నిప్పులు పోయడానికి అలాంటి లేనిపోని కబుర్లన్నీ చెప్తారు. అవన్నీ నమ్మేసి కాపురం పాడు చేసుకుంటే పోయేది మన లైఫ్ మాత్రమే. ఆ పాయింట్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే, సినిమా నాకు ఫ్లాట్ గా బోరింగ్ అనిపించింది. ఒక్క హై మూమెంట్ ఉండదు. అండ్ సెటారికల్ డైలాగ్స్, జెండర్ స్టీరియో టైప్స్ మీద సెటారికల్ డైలాగ్స్ ఉంటాయి కానీ అంత హిలేరియస్ గా ఉండవు. సో డెఫినెట్లీ ఇది ఒక డిసప్పాయింటింగ్ డ్రామా. ఈ వీకెండ్ కి సినిమా చూడాలన్న ఆలోచన మీకు ఉంటే స్కిప్ చేసేయడం మంచిది, ఇంకో మంచి సినిమా చూసుకోవడం మంచిది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 0.75. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, టాటా, బై బై.